హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్ అండి. అది అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ 2025 అండి. టెన్నిస్ టోర్నమెంట్కి సంబంధించినటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు అనేవి ప్రతి సంవత్సరం ఒక 4 జరుగుతాయండి. వాటి యొక్క వరుస క్రమం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మొదటగా ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ జరుగుతుంది. ఆ తదుపరి ఫ్రెంచ్, ఆ తదుపరి వింబుల్డన్, ఇక చివరగా యుఎస్ ఓపెన్ అనేటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ అయితే జరుగుతాయి. కాబట్టి వీటి యొక్క వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్ అనేటువంటి టోర్నమెంట్ అనేది ముగియడం జరిగింది. ఆ తదుపరి ఫ్రెంచ్ ఓపెన్ కూడా ప్రారంభమైంది జూన్ మాసంలో. ఈ యొక్క ఫ్రెంచ్ ఓపెన్ కూడా పూర్తి కావడం జరిగింది. కాబట్టి వాటి గురించి కంపల్సరిగా వాటి యొక్క వరుస క్రమం గుర్తుంచుకోండి. ఇక ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి 2025లో నిర్వహించారు. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే మాత్రం 124వ ఎడిషన్ అండి. ఇక 124వ ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించిన టోర్నమెంటుని 2025 మే 19 నుంచి జూన్ 8వ తేదీ వరకు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఎక్కడ నిర్వహించారు అంటే ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి ప్యారిస్లో ఉన్నటువంటి స్టేట్ రోలాండ్ గారోస్ అనేటువంటి స్టేడియంలో ఈ యొక్క పోటీలను అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని తరచూ అడుగుతున్న అంశాలు ఏంటి అంటే ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత, రన్నర్ అప్, అదేవిధంగా మహిళల సింగిల్స్ విజేత, రన్నర్ అప్ పైన చాలాసార్లు ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. కాబట్టి ముందుగా పురుషుల సింగిల్స్కి సంబంధించిన ఫైనల్ మ్యాచ్ని జూన్ 8, 2025 తేదీన నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఫైనల్కి చేరుకున్నటువంటి అంటే పురుషుల సింగిల్స్లో ఫైనల్కి చేరుకున్నటువంటి వ్యక్తులు లేదా క్రీడాకారులు ఎవరు అంటే ఒకరు వచ్చేసి స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి కార్లోస్ అల్కరాజ్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా మరొక వ్యక్తి వచ్చేసి ఇటలీ దేశానికి సంబంధించినటువంటి జానిక్ సిన్నర్ అండి. వీరిద్దరూ కూడా ఫైనల్లో తలపడగా అల్కరాజ్ వచ్చేసి జానిక్ సిన్నర్ను ఓడించి పురుషుల సింగిల్స్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే కార్లోస్ అల్కరాజ్ అండి. అతని దేశం గుర్తుంచుకోండి, స్పెయిన్ అని గుర్తుంచుకోండి. రన్నర్ అప్ ఎవరు అంటాడు జానిక్ సిన్నర్ అండి. ఇతడు ఏ దేశస్థుడు అంటే ఇటలీ దేశస్థుడు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మహిళా సింగిల్స్ అండి. ఇక మహిళా సింగిల్స్కి సంబంధించిన ఫైనల్ వచ్చేసి ఎవరెవరు తలబడ్డారు ఫైనల్లో అంటే అమెరికా దేశానికి సంబంధించి కోకో గౌఫ్ అనేటువంటి క్రీడాకారిణి, అదేవిధంగా బెలారస్ దేశానికి సంబంధించినటువంటి అరీనా సబలెంకా, వీరిద్దరూ కూడా ఫైనల్లో తలపడగా విజేతగా అమెరికా దేశానికి సంబంధించినటువంటి కోకా గౌఫ్ అనేటువంటి క్రీడాకారిణి నిలవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ విజేత ఎవరు అంటే కోకో గౌఫ్ అండి. ఈమె ఏ దేశానికి సంబంధించింది అంటే అమెరికా దేశానికి సంబంధించింది. రన్నర్ అప్ ఎవరు అంటే అరీనా సబలెంకా, ఈమె ఏ దేశస్తురాలు అంటే బెలారస్ దేశం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే అల్కరాజ్ అండి. అదేవిధంగా మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటే కోకో గౌఫ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పటివరకు చెప్పిన అంశాలని ఇక్కడ ఒక టేబుల్ ఫార్మాట్లో కనుక పరిశీలిస్తే ఈవెంట్ విజేత, రన్నర్ అప్ అండి. వీటిని గుర్తుంచుకోండి. పురుషుల సింగిల్స్ విజేతగా స్పెయిన్ దేశానికి సంబంధించిన కార్లోస్ అల్కరాజ్ ఉండగా రన్నర్ అప్గా జానిక్ సిన్నర్ ఇటలీ దేశస్థుడు. ఇక మహిళా సింగిల్స్ విజేతగా కోకో గౌఫ్ అమెరికా దేశానికి సంబంధించిన క్రీడాకారిణి, అదేవిధంగా రన్నర్ అప్గా బెలారస్ దేశానికి సంబంధించి అరీనా సబలెంకా. ఇక పురుషుల డబుల్స్లో కనుక పరిశీలిస్తే విజేతగా పురుషుల డబుల్స్లో హొరాసియో జెబొల్లోస్ అర్జెంటీనా దేశస్థుడు, అదేవిధంగా మార్సెల్ గ్రానోల్లార్ స్పెయిన్ దేశస్థులు. వీరిద్దరూ సంయుక్తంగా పురుషుల డబుల్స్ విజేతగా నిలవగా రన్నర్ అప్గా గ్రేట్ బ్రిటన్కు సంబంధించిన జోసోలిస్ బారీ, నీల్స్ కుప్స్కి అనేటువంటి క్రీడాకారులు రన్నర్ అప్గా నిలవడం జరిగింది. ఇక మహిళా డబుల్స్ వచ్చేసి విజేతగా జాస్మిన్ పావోలిన్, అదేవిధంగా సారా ఎరానీ, వీరిద్దరూ కూడా ఇటలీ దేశస్థులు అండి. రన్నర్ అప్గా ఎవరు నిలిచారు అంటే కజకిస్తాన్ దేశానికి సంబంధించిన అలెగ్జాండ్రా క్రూనిక్, అదేవిధంగా అన్నా డానిలీనా, వీరిద్దరూ కూడా మహిళా డబుల్స్లో రన్నర్ అప్గా నిలవడం జరిగింది. ఇక మిక్స్డ్ డబుల్స్లో
విజేతగా ఆండ్రియా వస్సోరి, అదేవిధంగా సారా ఎరాని ఇటలీ దేశస్థులండి. అదేవిధంగా రన్నరప్గా టేలర్ ట్రౌన్సిండ్, ఇవాన్ కింగ్ అండి. వీరిద్దరూ కూడా అమెరికా దేశస్థులు కాబట్టి వీటిపైన కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా నేటి వరకు అత్యధికంగా ఫ్రెంచ్ ఓపెన్ విజేతలుగా పురుషుల విభాగంలో ఎవరు నిలిచారు అంటే రఫేల్ నాదెల్ అండి. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ని గెలుచుకోవడం జరిగింది. ఇతడు ఏ దేశస్థుడు అంటే స్పెయిన్ దేశస్థుడు అండి. ఇక మరొక వ్యక్తి రెండవ స్థానంలో జోర్జ్ బర్గ్ అనేటువంటి స్వీడన్ దేశస్థుడు 6 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ను గెలుచుకోవడం జరిగింది. ఇక మహిళల్లో అత్యధిక సార్లు ఫ్రెంచ్ ఓపెన్ను గెలుచుకుంది ఎవరు అంటే క్రిస్ ఎవర్ట్ అండి. అమెరికా దేశస్థురాలు 7 టైటిల్స్ను గెలుచుకోగా రెండవ స్థానంలో స్టెఫీ గ్రాఫ్ అండి. జర్మనీ దేశస్థురాలు 6 ట్రోఫీలను గెలుచుకోవడం జరిగింది. ఇవి ఫ్రెంచ్ ఓపెన్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఇదే క్యాలెండర్ ఇయర్లో మొదటగా జరిగినటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ వచ్చేసి ఆస్ట్రేలియా కాబట్టి దాని గురించి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ డిస్కస్ చేస్తున్నామండి. ఆస్ట్రేలియా ఓపెన్ 2025 విజేతల్లో పురుషుల సింగిల్స్ విజేత జానిక్ సిన్నర్, ఇటలీ దేశస్థుడండి. రన్నరప్ వచ్చేసి అలెగ్జాండర్ జ్వేరేవ్, జర్మనీ దేశస్థుడు. అదేవిధంగా మహిళల సింగిల్స్ విజేతగా అమెరికా దేశానికి సంబంధించి మ్యాడిసన్ కీస్ అనేటువంటి క్రీడాకారిణి విజేతగా నిలవగా రన్నరప్గా అరీనా సబలెంకా, బెలారస్ అండి. మనం ఫ్రెంచ్ను మరియు ఆస్ట్రేలియా ఓపెన్ రెండింటిని కూడా ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకుంటే ఇక్కడ చూడండి, మహిళల సింగిల్స్లో 2 సార్లు రన్నరప్గా అండి ఆస్ట్రేలియాకు, అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్లో ఈ రెండింటిలో రన్నరప్గా నిలిచినటువంటి క్రీడాకారిణి ఎవరు అంటే బెలారస్ దేశానికి సంబంధించినటువంటి అరీనా సబలెంకా అండి. అదేవిధంగా పురుషుల సింగిల్స్లో ఆస్ట్రేలియా విజేత జానిక్ సిన్నర్, అదే ఫ్రెంచ్ ఓపెన్లో అతడు రన్నరప్గా నిలిచారని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.